మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికి సీఎం జగన్ టికెట్ ఎలా ఇస్తారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. కడపలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వివేకా కేసులో అవినాష్ను సీబీఐ నిందితుడిగా తేల్చిందన్నారు. బాబాయ్ హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారో చెప్పాలని కోరారు. హత్య రాజకీయాలను ప్రోత్సహించే వారికి ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ముస్లింలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చిన జగన్ ఒక్కటైనా నెరవేర్చారా అని నిలదీశారు. ముస్లింల పక్షాన నిలబడేది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్కరోజు కూడా కడప స్టీల్ ప్లాంట్పై మాట్లాడలేదన్నారు. కడప ప్రజలకు తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, వైఎస్ఆర్ లాగా సేవ చేస్తానని షర్మిల హామీ ఇచ్చారు. ఈరోజు ఇదంతా ఒక ఎత్తైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎవరైతే నిందితుడు అని చెప్తుందో, సిబిఐ ఏ అవినాష్ రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో నిందితుడు అని చెప్తుందో అదే అవినాష్ రెడ్డి గారికి సీట్ ఇవ్వడం జరిగింది, టికెట్ ఇవ్వడం జరిగింది, ఎంపీ టికెట్. ఇది అడ్డుకోవడానికే ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఎంపీగా పోటీ చేస్తుంది. మీ అందరూ ఆలోచన చేయాలి. హత్య రాజకీయాలను ప్రోత్సహించే వాళ్లకు ఓట్లేయకూడదు అన్న నిర్ణయం మీరు తీసుకోవాలి. మీ అందరి సాక్షిగా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. సిబిఐ నిందితుడిగా చేర్చిన వ్యక్తిని మీరు టికెట్ ఎలా ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. వివేకానంద రెడ్డి గారు చచ్చిపోతే ఆ టీవీలన్నీ ఆ రోజంతా హార్ట్ అటాక్ అని చెప్పారే, అసలు ఇల్లంతా రక్తం ఏర్లై పారిందే, ఎందుకు చెప్పింది సాక్షి టీవీ ఆ హార్ట్ అటాక్ అని? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు సమాధానం చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అధికారం రాకముందేమో సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత సిబిఐ అవసరం లేదు అని ఎందుకన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏది దాచిపెట్టడానికి లేకపోతే, ఏ రహస్యము లేకపోతే మీకు సిబిఐ ఎంక్వైరీ చేస్తారు. అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు తీరు ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆయన పాలనను ప్రజలు మర్చిపోలేదన్నారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి సీఈఓ మీదకు దూకుడుగా వెళ్లారని గుర్తు చేశారు. వ్యవస్థల మీద చంద్రబాబుకు గౌరవం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వాటిపై దాడి చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేష్టలతో ఏపీ ప్రజలు ఉలిక్కి పడ్డారన్నారు. 2014-19 పాలన ఎక్కడ పునరావృతం అవుతుందో అని ఆలోచన చేశారన్నారు. రావణుడిలా చంద్రబాబు మారువేషంలో ఓటర్ల దగ్గరకు వస్తున్నారని అన్నారు. బాబు సాధువు రూపంలో వచ్చి నమ్మించే యత్నం చేస్తున్నారు కనుక ఏపీ ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ పారదర్శకంగా పనిచేస్తుందన్నారు సజ్జల. కోవిడ్ సమయంలోనూ సీఎం జగన్ ఒక్క పథకం కూడా ఆపకుండా అందించారన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఇంకొక వ్యవస్థకు సంబంధించిన దాని మీద వెళ్ళి ఇలా మాట్లాడిన సందర్భం ఉందా? ఈరోజు ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా ఎడాపెడా ఆఫీసర్లు వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు, ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. వాళ్ళ కంప్లైంట్లలో వాళ్ళ దాంట్లో నిరాధారమైనవి, సిన్సియర్గా ఉన్న వాళ్ళ మీద అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ అది ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి ఒకసారి వెళ్ళిన తర్వాత అది వాళ్ళ విచక్షణ అధికారాన్ని యూజ్ చేసి చేసేది. అలాగే ఇటువైపు అధికార యంత్రాంగం ఎన్నికలు జరిగినన్ని రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు ఇది ఒక ఇండిపెండెంట్ బ్యూరోక్రాటిక్ వ్యవస్థ అది ఉంటుంది గవర్నమెంట్. దాని దారిన అది నడవనివ్వాలి అనే ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్ లేదా ఒక మెచ్యూర్డ్ థింకింగ్ ఉన్న నాయకుడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అట్లున్నారు. ఈరోజు చాలామందికి అనిపించవచ్చు చంద్రబాబు నాయుడు గారు పాపం దాన్ని ఏమంటాం అధికారంలో లేనందువల్ల, ఆయన ఊపిరి ఆడనివ్వకుండా ఎవరో ఏదో చేస్తున్నందువల్ల ఆయన అలాంటి తిరుగుబాటు రిబెలియన్ మనస్తత్వం ప్రదర్శిస్తున్నాడు. కానీ కాదే, అధికారంలో ఉన్నప్పుడు అలాగే చేశాడే. ఆ రోజు అలాగే చేశాడు. ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు ఆయన చేసింది, ఈరోజు ఒక అపోజిషన్ లీడర్గా ఇంకొంచెం ఏజ్ ఒక 5 ఏళ్ళు పెరిగింది కాబట్టి ఇంకొంత దానికి అసహనం ఇంకా పెరిగింది. అది ఈరోజు ప్రదర్శిస్తున్నాడు. ఇది ఈయన వ్యవస్థల మీద ఉండే గౌరవం. ఈయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. ప్రజలు 5 ఏళ్లలో మర్చిపోయింటారని అనుకుంటున్నాడు. ఒక్క విషయం మీరు గత వారం రోజులుగా గమనిస్తే 1-2 ఇష్యూస్
ప్రధానంగా ఈ మధ్య ప్రజలందరూ గమనించాల్సింది, వృద్ధులకు సంబంధించిన పెన్షన్ల విషయంలో ఈయన దాష్టీకం, చంద్రబాబు నాయుడు గారి దాష్టీకం, ఆయన దుర్మార్గం. వేసవి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరగటంతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. మే నెల మధ్యలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్ మొదటి వారంలోనే రికార్డవుతున్నాయి. అనేక చోట్ల వడగాల్పులు, కొన్ని చోట్ల తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. ఫలితంగా జనం ఇళ్ల నుంచి బయటకు రావటానికి భయపడుతున్నారు. వడగాల్పులు రోజు రోజుకు అధికమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా నమోదవుతూ దడ పుట్టిస్తున్నాయి. కొన్ని చోట్ల 44 డిగ్రీలకు మించిపోగా పలు చోట్ల 40 నుంచి 43 డిగ్రీలు నమోదయ్యాయి. ఉపాధి హామీ, వ్యవసాయం కూలీలు వడగాల్పుల నుంచి తప్పించుకోలేకపోతున్నారు. 250కు పైగా మండలాల్లో వడగాల్పుల తీవ్రత కనిపిస్తుంది. ఈ రోజు 179 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 2009 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు పెరగొచ్చని కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. మార్చి తొలి వారంలో 39 డిగ్రీలకు చేరువైన ఉష్ణోగ్రతలు నెలాఖరుకు గరిష్టంగా 42 డిగ్రీలకు చేరాయి. నిన్న రాష్ట్రంలో అత్యధికంగా అనకాపల్లి జిల్లా, దేవరపల్లి, వైఎస్ఆర్ జిల్లా, పొరుమావిలలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాంధ్ర జిల్లాలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది. శుక్రవారం 253 మండలాల్లో వడగాలులు వీయగా అందులో విజయనగరం జిల్లాలో 27, శ్రీకాకుళంలో 26, అనకాపల్లిలో 21, పార్వతీపురం, మన్యంలో 15, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 13, విశాఖలో 7 మండలాలున్నాయి. అన్నమయ్య, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాలలోనూ ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఈరోజు అనకాపల్లి, తూర్పుగోదావరి, బాపట్ల, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఎండలు అధికంగా ఉంటాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రానున్న 2 రోజులు రాష్ట్రంలో ఎండలు, వడగాల్పులు మరింత తీవ్రం కానున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ శుక్రవారం తెలిపింది. పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మజ్జిగ, కొబ్బరి నీళ్లు లాంటివి తీసుకుంటే వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుందని, వీలైనంత వరకు మట్టి కుండలో నీరు తీసుకోవటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మరోవైపు ఈ నెల 8, 9 తేదీలో రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవవచ్చునని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఫలితంగా ఆ 2 రోజులు ఉష్ణోగ్రతలు తగ్గి ఉష్ణతాపం నుంచి తాత్కాలికంగా ఉపశమనం కలగనుంది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కూతురు సునీత తనపై చేసిన వ్యాఖ్యలకు ఎంపీ అవినాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బద్వేలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అవినాష్ రెడ్డి తనను హంతకుడని అనటంపై మండిపడ్డారు. వారు చేసిన వ్యాఖ్యలు వారి విఘ్నతకే వదిలేస్తున్నామన్నారు. మాట్లాడే వాళ్ళు ఏమైనా ఎంతైనా మాట్లాడుకోవచ్చని, కాకపోతే మనిషి పుట్టిన తర్వాత విచక్షణ జ్ఞానం ఉండాలంటూ అవినాష్ రెడ్డి చురకలంటించారు. వినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం, ఆ మాట వాడే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు, లేకుంటే మీద బుడిద వేస్తారు. నువ్వు కడుక్కో అంటారు, నువ్వు తుడుచుకో అంటారు. నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా, మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా. ఎక్కువ దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు. మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి, నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ
కానీ మనిషి అన్నాక కొంచెము విజ్ఞత విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా. మనిషి అన్నాక మనిషి పుట్టుకే అయితే గనా తప్పకుండా కొంచెమైనా విజ్ఞత విచక్షణ ఉండాలా, కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలా. ఏదేమైనా మీ విజ్ఞతగా నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ, నిజంగా ఈ కార్యక్రమం బద్వేల్లో ఈ ప్రచార కార్యక్రమం విజయవంతం చేసిన ఈసారి ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్కు కంట్లో నెల్సులా తయారయ్యారు ఆయన తోబుట్టువులు. నిన్నటి నుంచి కడప జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్ సిస్టర్స్ అన్న జగన్ను ఓడించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. జగన్ సొంత జిల్లాలు షర్మిల, సునీత ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ఇద్దరు కలిసి రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో వైఎస్ షర్మిలతో పాటు వైఎస్ సునీత కూడా పాల్గొని సోదరి షర్మిలను గెలిపించమని అభ్యర్థిస్తూ తన తండ్రి వివేక హంతకుడు అవినాష్ రెడ్డిని ఓడించామంటూ పిలుపునిస్తున్నారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యను తమ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ సోదరీమణులు వైఎస్ వివేకాను హత్య చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారని, వారిని జగన్ రక్షిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు జగన్ ప్రభుత్వంపై వైఎస్ సిస్టర్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే జగన్పై విరుచుకుపడుతున్నారు. ఈ సోదరీమణులు ప్రచారానికి వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నప్పటికీ ప్రజలు షర్మిల, సునీత చెప్పే మాటలు శ్రద్ధగా వింటున్నారు. వీరి విమర్శలు, ఆరోపణలు విని జగన్కు ఎలా ఉందో తెలియదు కానీ వైసీపీ నాయకులు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో పర్యటిస్తున్న ఈ వైఎస్ సిస్టర్స్ మాత్రం జగన్ పైన, ఆయన ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూనే ముందుకు సాగుతున్నారు. రెండు 2019లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగితే 5 ఏళ్ల పాటు నిందితులెవరో తేల్చుకోలేకపోయారంటూ షర్మిల, సునీత ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. నిందితులు ఎవరో తెలిసినా వారికి అండగా నిలబడుతూ న్యాయాన్ని అందకుండా చేస్తున్నారని ఇద్దరు ఆరోపిస్తున్నారు. తమ అన్న అధికారంలో ఉన్నప్పటికీ న్యాయం చేయలేకపోయారని, నిందితుల పక్షాన నిలబడి తమకు అన్యాయం చేస్తున్నారని వారు ఎలుగెత్తి చాటుతున్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి బతికుంటే తన తమ్ముడిని హత్య చేస్తే సహించేవాడా అని ప్రజల్ని అడుగుతున్నారు. వైఎస్ఆర్ బతికుంటే హంతకులకు ఎప్పుడు కటకటాల వెనుక పంపేవాడని, తమ్ముడు వివేక అంటే ఆయనకు ప్రాణమని ఈ సోదరీమణుడు ప్రజలకు వివరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో హంతకులకు మద్దతిస్తున్న జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలంటూ వారు అభ్యర్థిస్తున్నారు. అలాగే కడప ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా ఓడించి వైఎస్ వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలంటూ వారు ప్రజలను కోరుతూ వెళ్తున్నారు. న్యాయయాత్ర పేరిట వైఎస్ సిస్టర్స్ కడప జిల్లాలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్కు ఓటు బ్యాంకు లేకపోయినప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి సొంత జిల్లాలో ఈ ఇద్దరి అక్క చెల్లెల పర్యటనకు జనం ఊహించిన దానికంటే ఎక్కువగానే వస్తున్నారు. జగన్కు వ్యతిరేకంగా సాగుతున్న యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది. కడప జిల్లాలో కాంగ్రెస్కు సరైన కార్యకర్తలు లేరు. కాంగ్రెస్లో ఉన్న నాయకుల్లో ఎక్కువ మంది వైసీపీ పంచన చేరిపోగా కొందరు టీడీపీలోకి వెళ్లిపోతున్నారు. దీంతో పోలింగ్ బూత్ల వారీగా కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి. అయితే విపక్షాల సహకారం వీరికి ఉందని అధికార వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణ. టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్లే షర్మిల నడుచుకుంటున్నారని, సునీత కూడా చంద్రబాబు ట్రాప్లో పడిపోయారంటూ వైసీపీ నేతలు ప్రతి విమర్శలు చేస్తున్నారు. వైసీపీ నాయకుల మాటలు జనం పెద్దగా చెవినెక్కించుకోకపోవటం లేదు. సొంత చెల్లెలే జగన్ పైన ఆరోపణలు చేస్తుంటే శ్రద్ధగా వింటున్నారు. ఈ అక్క చెల్లెలను చూడటం కోసం ఎండను సైతం లెక్క చేయకుండా జనం వస్తుండటం వైసీపీ నేతలకు ఆందోళన కలిగిస్తోంది.
విశాఖ తీరం నుంచి 65 నాటికల్ మైళ్ళ దూరంలో బంగాళాఖాతంలో మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైంది. బోటులో సిలిండర్ పేలటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 9 మంది మత్స్యకారులకు తీవ్ర గాయాలయ్యాయి. బోటులోని సిబ్బంది సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ గాయపడిన మత్స్యకారులను కోస్ట్ గార్డ్ నౌక సిజిఎస్ వీరాలో డాక్ యార్డ్కి తీసుకువచ్చారు. వెంటనే క్షతగాత్రులను కేజీహెచ్కు తరలించారు. మత్స్యకారులు కాకినాడ జగన్నాథస్వామి బ్రిడ్జి వద్ద నివాసం ఉంటున్నారు. వీరంతా మార్చి 24 తేదీన చేపల వేటకు బయలుదేరారు. తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా ప్రమాదం జరిగినట్టు కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. ఇవాళ మధ్యాహ్నం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అక్కడ షిప్ ఐసీజీఎస్ వీరా అట్ సీ ఉన్నది. అది ఇన్ఫర్మేషన్ వచ్చింది మనకి బిహెచ్ఎఫ్ సెట్లో. వెళ్ళారు దగ్గరికి. అక్కడ చిన్న బోటు కూడా ఉన్నది, ఫిషింగ్ బోటు. వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. వాళ్ళకి ఫైర్ ఇంజరీ, చాలామంది ఇంజరీ అయిపోయింది. వాళ్ళ హెల్ప్ అడిగారు. అయితే మా షిప్ వీరా అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ ఇచ్చింది. తర్వాత షిప్లో ఎంబార్క్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారు నేవల్ డాక్ యార్డ్లో. 9 ఉన్నారు. అవన్నీ తెలియదు. ఎందుకని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత మనం తెలుస్తుంది. మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా మాట్లాడలేదు. మేము ఇక్కడ డిఎస్పీ నుంచి విశాఖ తీరంలో బోటులో పేలిన సిలిండర్ కారణంగా ప్రమాదానికి గురై కేజీహెచ్లో చికిత్స పొందుతున్న మత్స్యకారులను దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పరామర్శించారు. చికిత్స పొందుతున్న మత్స్యకారులను పరామర్శించి జరిగిన ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారు స్థానిక మత్స్యకారులు కానప్పటికీ మెరుగైన వైద్యంతో పాటు వారి కుటుంబ సభ్యులకు వసతి, నాణ్యమైన భోజనం తానే అందిస్తానని అన్నారు. అధైర్యపడకుండా ఉండాలని ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకునేలా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లటం జరిగిందని వెల్లడించారు. ప్రమాదం జరిగిన వారిలో 50% కాలిన వారు క్షేమంగా ఉన్నప్పటికీ 80% కాలిన వారి పరిస్థితి క్రిటికల్గా ఉందని డాక్టర్లు తెలిపారన్నారు. వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని గణేష్ కుమార్ తెలిపారు. సీఎం జగన్ చుట్టూ ఒకే సామాజిక వర్గానికి చెందిన రెడ్లు మాత్రమే ఉన్నారని, కానీ చంద్రబాబు చుట్టూ బీసీలు ఉన్నారని రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు అన్నారు. నియోజకవర్గంలోని బొమ్మనెహల్ మండలం కృష్ణాపురంలో జయహో బీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీసీలకు టీడీపీ ప్రభుత్వం అనేక పదవులు ఇస్తే వైసీపీ ప్రభుత్వం మాత్రం బీసీల మీద అనేక దాడులు చేసిందన్నారు. మరో 2 నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని, టీడీపీని గెలిపించాలని ఆయన కోరారు. నెల్లూరు జిల్లా కావలి సిద్ధం సభ ప్రాంగణం వద్ద వైసీపీ నేతలు అత్యుత్సాహం చూపెడుతున్నారు. ఎన్హెచ్ఏ అనుమతి లేకుండా జాతీయ రహదారి డివైడర్ను పగలగొట్టారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి మాత్రం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న డివైడర్ను పగలగొడతామంటున్న వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. వైసీపీ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ సి విజిల్ ద్వారా ప్రతిపక్ష నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రెండు కట్ చేయొచ్చా? అదే
మరో 2 నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని మాజీ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని 46వ డివిజన్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీ ప్రభుత్వం రాగానే నెల్లూరులోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, నెల్లూరు గత టీడీపీ ప్రభుత్వం అభివృద్ధి చెందింది తప్పితే వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని నారాయణ కోరారు. కెనాల్ సార్, ఆ కెనాల్ వల్ల భరించలేకపోతున్నాం. దోమలు భయంకరంగా ఉన్నాయి. దాన్ని ఒక్కటి చేయించండి సార్, క్లీన్ చేయించమంటున్నారు. క్లీనింగ్ అనేది ఒకరోజు చేస్తే జరిగేది కాదు. దానికి పరిష్కార మార్గం పర్మనెంట్ ఏంటంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ పర్మనెంట్గా చేస్తే అసలు ఓపెన్ డ్రైన్స్ ఉండవు. ఆ ఓపెన్ డ్రైన్స్లో నీళ్లు ఉన్నప్పుడు దోమలు ఉండవు. అదే నేను చెప్పాను, 2 నెలలు ఆగండి, ప్రభుత్వం రాగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ని పూర్తి చేసేది చేస్తాం, మిగిలిండే 10-15% కంప్లీట్ చేస్తామని చెప్పాను. ఇక్కడే కాదు, ఎక్కడికి పోయినా వాళ్ళు ఆ కాలువ చూపిస్తారు, ఆ డ్రైనేజ్ చూపిస్తారు. ఆ మురుగు చూడండి సార్ ఎంత ఉందో. ఆ మురుగు వల్ల దోమలు వస్తున్నాయి, భరించలేకపోతున్నాం. ఆ దోమల వల్ల అనేకమైన మలేరియా లాంటి వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి అది క్లీన్ చేయించమంటున్నారు. క్లీన్ చేయించడం అనేది కావాలి, కానీ అది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. దోమలు లేని నగరం కావాలంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒక్కటే. దానికి మార్గం ఏంటంటే భూమి లోపల నెల్లూరు సిటీ మొత్తం లైన్లు వేస్తున్నాం 550 కోట్లతో. ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వాలి. ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి, టాయిలెట్స్ నుంచి, వంటగది నుంచి వచ్చే నీళ్ళన్నీ ఆ భూమి లోపల ఉండే పైపులు కనెక్షన్ ఇస్తే ఒక్క చుక్క నీరు సైడ్ కెనాల్స్లో ఉండదు, సైడ్ కాలువల్లో. అప్పుడు సీఎం జగన్ చుట్టూ ఒకే సామాజిక వర్గానికి చెందిన రెడ్లు మాత్రమే ఉన్నారని, కానీ చంద్రబాబు చుట్టూ బీసీలు ఉన్నారని రాయదుర్గం టీడీపీ అభ్యర్థి కల్వ శ్రీనివాసులు అన్నారు. నియోజకవర్గంలోని బొమ్మనహల్ మండలం కృష్ణాపురంలో జయహో బీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీసీలకు టీడీపీ ప్రభుత్వం అనేక పదవులు ఇస్తే వైసీపీ ప్రభుత్వం మాత్రం బీసీల మీద అనేక దాడులు చేసిందన్నారు. మరో 2 నెలల్లో టీడీపీ ప్రభుత్వం వస్తుందని, టీడీపీని గెలిపించాలని ఆయన కోరారు. తెలుగుదేశం అంటేనే ఒక శక్తి, తెలుగుదేశం అంటేనే ఒక బలం. పసుపు పచ్చ ఆ జెండా చూస్తే అందరికీ ఒక రకమైన ఆనందం. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, రైతులు, మహిళలు, యువకులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఆదరించే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆదరించే జెండా ఆ పసుపు పచ్చని జెండా. దాంట్లో అంత పవర్ ఉంది. పవర్ ఉన్న కలర్ పసుపు కలర్. జయహో బీసీ అంటేనే బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ. బడుగు బలహీన వర్గాలు తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి పార్టీతోనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఎవరుంటారు? సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్లో మీటింగ్ లో ఉంటాడు. బయటకు వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంకొంచెం గేటు దాటితే వైవి సుబ్బారెడ్డి, లేకపోతే విజయసాయి రెడ్డి. ఇట్లా వాళ్ళు తప్ప ఏ బీసీ పేరు, ఏ ఎస్సీ పేరు కనిపించదు, వినిపించదు. అదే చంద్రబాబు నాయుడు గారి చుట్టూ యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, కాలువ శ్రీనివాసులు ఇట్లా వాళ్ళందరూ ఉంటారు. అంటే చంద్రబాబు నాయుడు గారి చుట్టూ బీసీలుంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒకే.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్జీ. దేశభక్తి భావనతో రాజకీయ పార్టీ ఉండాలనే ఆలోచనతో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నేతృత్వంలో భారతీయ జనసంఘ్ ఏర్పడిందన్నారు. దేశంలో 2 చట్టాలు 2 జెండాలను తమ నాయకులు వ్యతిరేకించారన్నారు. ఇందిరాగాంధీ హయాంలో ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసిన సందర్భంలో దేశంలో ఉన్న అన్ని పార్టీలను కలుపుకొని జనతా పార్టీగా ఏర్పడిందన్నారు. ఆ తర్వాత జనతా పార్టీ నుంచి బయటకు వచ్చి 1980 ఏప్రిల్ 6వ తేదీన వాజ్పేయి నేతృత్వంలో బీజేపీ ఆవిర్భవించిందని తెలిపారు. ఒక దేశభక్తి భావనతో ఒక రాజకీయ పార్టీ ఉండాలనే ఆలోచనతో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి నాయకత్వంలో భారతీయ జనసంఘ్ ఏర్పడటం జరిగింది. భారతీయ జనసంఘ్ ఏర్పడిన తర్వాత ఈ దేశం ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతో ఈ దేశంలో 2 ప్రధానులు అలాగే 2 జెండాలు 2 చట్టాలు ఉన్న సందర్భంలో దాన్ని వ్యతిరేకిస్తూ మా మొట్టమొదటి అధ్యక్షులు దానికోసం ఆయన బలిదానం అవటం జరిగింది. ఆ తర్వాత ఇందిరాగాంధీ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న సందర్భంలో మా నినాదమైన ముందు దేశం తర్వాతే పార్టీ సెల్ఫ్ లాస్ట్ అనే నినాదంతో ఏదైతే ముందు చెబుతూ ఉంటామో దానికి అనుగుణంగా ఈ దేశంలో ఇందిరాగాంధీ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్న సందర్భంలో భారతీయ జనసంఘ్ని రద్దు చేసుకుని ఆ పాశవిక పాలనకి వ్యతిరేకంగా దేశంలో ఉన్న అన్ని పార్టీల్ని కలుపుకుని జనతా పార్టీగా ఏర్పడటం జరిగింది. ఆ తర్వాత 1980లో ఏదైతే భారతీయ జనసంఘ్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత 1980 ఏప్రిల్ 6వ తారీఖున భారతీయ జనతా పార్టీ అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఏర్పాటు అవటం జరిగింది. ఒక దేశభక్తి భావనతో ఒక రాజకీయ పార్టీ. వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదని, వాళ్లు చేసే రాజకీయాలకు వ్యతిరేకమని ప్రకాశం జిల్లా దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి అన్నారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను రెచ్చగొట్టాలని చూస్తుందని, పెన్షన్కు నిధులు లేక టీడీపీపై బురద జల్లుతుందని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 2000 పెన్షన్ అన్న క్యాంటీన్లతో అండగా ఉన్నామని, మళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్ 4000కు పెంచుతామని లక్ష్మి చెప్పారు. పెన్షన్ల సమస్య గురించి చెప్పాలనుకుంటున్నాం. వాలంటీర్ల వ్యవస్థకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. వాలంటీర్లు చేసే రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రెచ్చగొట్టాలని చూస్తుంది. వాళ్ళకి రేపు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. 2000 పెన్షన్లతో అన్న క్యాంటీన్లతో తెలుగుదేశం పార్టీ నిరుపేదలకు ఎంతో అండగా ఉన్నారు. ఎలక్షన్ సంఘం చాలా స్పష్టం చేశారు, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పంచాలని. వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ 126,000 మంది సిబ్బంది ఉన్నారు. గ్రామంలో సుమారుగా 45 మంది పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు. ఒక 20 మంది ఇంటికి వెళ్ళిస్తే 2 రోజుల్లో ఈ పెన్షన్ ప్రక్రియ పూర్తయిపోతుంది. కానీ పైన నిధులు లేవు, ఎవరికి డబ్బులు వెళ్ళట్లేదు. ప్రతిపక్షాల మీద నింద వేయడానికి వైసీపీ ప్రభుత్వం చూస్తున్నారు. ఎన్టీఆర్ గారు 35 రూపాయలతో స్టార్ట్ చేశారు ఈ పథకాన్ని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక 200ని 2000 చేశారు పెన్షన్ని. సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు బైక్ను ఢీకొన్న ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మడకశిర మండలం అయ్యవారిపల్లి శివారులో బైక్ను వెనుక నుంచి వచ్చి కారు ఢీకొట్టడంతో వీరాయపురానికి చెందిన వ్యక్తి స్పాట్లోనే చనిపోయాడు.
కడప జిల్లా బద్వెల్లో వైసీపీ అభ్యర్థి ఎంపీ అవినాష్ రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. భవనారాయణ నగర్లో ఎమ్మెల్యే సుధాతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అవినాష్ రెడ్డిపై అభిమానులు పూల వర్షం కురిపించారు. ప్రజలకు సంక్షేమ పథకాలను వివరించిన అవినాష్ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కెమెరాలు మరీ ఎక్కువ పని చేసుకోండి పల్నాడు జిల్లా పెదకురపాడులో చంద్రబాబు పర్యటించనున్నారు. క్రోసూరులోని ఎన్టీఆర్ సెంటర్లో ప్రజాగలం సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం వెటర్నరీ ఆసుపత్రి దగ్గర ఏర్పాటు చేసిన హెలీప్యాడ్కు చేరుకోనున్నారు. సభకు అన్ని ఏర్పాట్లు చేశామని, సభ అనంతరం 2000 బైక్లతో భారీ ర్యాలీ ఉంటుందని టీడీపీ నేత భాష్యం ప్రవీణ్ చెప్పారు. అందరికీ నమస్కారం. పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు వారు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు 6వ తారీఖున పర్యటించబోతున్నారు. ప్రజాగలం పేరుతో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అది పెదకూరపాడు నియోజకవర్గంలోని కోసూరు మండలం హెడ్ క్వార్టర్ కోసూరులో చేయబోతున్నాం. అది ఈ సందర్భంగా విలేకరులకి చెప్పడం కోసం, అట్లానే ప్రజలకు కూడా తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందంటే 6వ తారీఖు సాయంత్రం 3 గంటలకు ప్రజాగలం బహిరంగ సభ కోసూరు పట్టణంలో చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటారు. ఈ సభని సక్సెస్ చేయాల్సిందిగా తెలుగుదేశం కార్యకర్తలకు, నాయకులకు, అట్లానే జనసేన కార్యకర్తలకు, నాయకులకు, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మా విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక ప్రణాళిక మేరకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ రాధిక ఆకస్మికంగా తనిఖీ చేశారు. నరసన్నపేట, సారవకోట, పాతపట్నం, మెలియపుట్టిలో పర్యటించిన ఎస్పీ బూత్లలో మౌలిక సదుపాయాలు, రవాణా, ఓటర్ల సంఖ్యపై ఆరా తీశారు. సరిహద్దు పోలింగ్ కేంద్రాల దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. చెక్పోస్టు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో భజన బృందంపై కానిస్టేబుల్ ప్రతాపం చూపించాడు. ఫుల్గా మద్యం సేవించిన బుజ్జిబాబు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించాడు. అశోక్ నగర్లో మహిళలు భజనలు చేస్తుంటే బట్టలిప్పి మధ్యలో కూర్చొని నానా హంగామా సృష్టించాడు. అంతేకాకుండా అక్కడున్న సామాగ్రిని ధ్వంసం చేశాడు. కానిస్టేబుల్పై మహిళలు అధికారులకు ఫిర్యాదు చేశారు. బాబా నీ దేవుడు నువ్వు వచ్చి కొట్టావు పళ్ళు పోతాయి నీకు. నాకు కొడతావు, నువ్వు నాకు కొడతావా? గంజాయి వాడకాన్ని వైసీపీ నేతలు ప్రోత్సహిస్తున్నారని కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు. యువత జీవితాలు పాడైపోతుంటే కులాల పేరు చెప్పి రాజకీయాలు చేస్తారా అంటూ మండిపడ్డారు. వైసీపీ నేత జగ్గిరెడ్డి ఛాంబర్ ఆఫ్ కామర్స్ను అడ్డుపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కుటిల రాజకీయాలు మాని యువత భవిష్యత్తు గురించి ఆలోచించాలని సలహా ఇచ్చారు.
శిలాగలం సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో గంజాయి అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయనే విషయం ఆయన దృష్టికి వెళ్ళడం ద్వారా ఆయన ఇక్కడ గంజాయి సందున కిరాణా కొట్టులో కూడా దొరికే పరిస్థితి ఉంది అనేది ఎక్కడైనా సరే ప్రతి చోట గంజాయి విచ్చలవిడి సరఫరా అవుతుందనే విషయాన్ని మీద ఆయన ఒక మాట కిరాణా కొట్టులో కూడా దొరుకుతుందనే మాటని వక్రీకరించి ఈనాడు అది ఆర్య వయసులకు ఆపాదించి కిరాణా కొట్టు వర్తకులను అవమానించారని ఆర్య వయసుల్ని అవమానించారని ఈనాడు కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడటం, దాని మీద బంద్ చేయడానికి ప్రయత్నించడం చాలా సిగ్గుచేటైన చర్య. అందుకని గంజాయి అమ్మకాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారా? అంటే గంజాయి వల్ల యువతరం నాశనం అయిపోతుందనే బాధతోటి అందరం కూడా గంజాయిని అరికట్టాలని అనుకుంటా ఉంటే దాని గురించి ఆలోచించడం మాని దాన్ని వక్రీకరించి ఆర్య వయసు లేదో కించపరిచారని మాట్లాడటం దాని యొక్క మీ యొక్క బుద్ధిని బయట పెడతా ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే మీ వైఖరి ఎలా ఉందంటే యువతరం నాశనం అయిపోయినా పర్వాలేదు, గంజాయి అమ్మకాలు ఏ విధంగా విచ్చలవిడిగా సరఫరా. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. చెంచు కాలనీ, బీకేపాలెం, నాగులవరం గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ టీడీపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని, వరికపుడిశల ప్రాజెక్టును పూర్తి చేసుకుని పల్నాడులో బీడు భూములకు కృష్ణా జలాలు పారిస్తామని హామీ ఇచ్చారు. ఆ రోజు మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. కాబట్టి అందరూ కూడా మనకు ఒక మంచి ఎంపీ గారు వస్తున్నారు, శ్రీకృష్ణదేవరాయలు గారు. ఆయనకి అపారమైన మరి అనుభవం ఉంది అడ్మినిస్ట్రేషన్లో. యువకుడు, విద్యావంతుడు. ఆయన ఆధ్వర్యంలో ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు చెప్తా ఉన్నాను, నేను మాటలు చెప్పడం కాదు, ప్రతి ఇంటికి ఈ కాలనీలో మంచినీళ్ళు ఇచ్చే ఏర్పాటును చేస్తాము. ప్రతి రోడ్డుని కూడా పూర్తి చేస్తాము. నేను ఇదే వేదిక ద్వారా ఇక్కడ చదువుకున్న యువకులు ఉన్నారు, మీరందరూ కూడా ఈ చెంచు కాలనీలో ఫోటోలు తీయండి. ఈ రోజు ఎలా ఉంటుందో 5 సంవత్సరాల తెలుగుదేశం పరిపాలన పూర్తయ్యేటప్పటికి కాలనీలు ఎలా ఉంటాయని చెప్పేసి ఆ రోజు మళ్ళీ ఫోటో తీద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో మీ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి నన్ను అలాగే కృష్ణదేవరాయలు గారిని గెలిపించి తద్వారా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో మంత్రి కాకాని విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు రుణమాఫీ పేరుతో రైతులను దగా చేశారని, మళ్లీ కొత్త హామీలతో వస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా రానున్న ఎన్నికల్లో గెలిచేది వైసీపీ అని కాకాని స్పష్టం చేశారు. సోమిరెడ్డికి నియోజకవర్గంలోని గ్రామాలకు దారి తెలుసా అని ప్రశ్నించారు. కావాలన్నా ఎన్నికలకు ముందు రకరకాలైనటువంటివన్నీ చెప్పి వాటిని ఇవ్వకుండా మోసం చేసేటువంటి చంద్రబాబు నాయుడు కావాలన్నా మనం తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ మధ్య చెప్తున్నారు సూపర్ 6 బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి పాపం అందరూ తీసుకొచ్చి కాగితాలు పంపిణీ చేసిపోయారు. ఈ మధ్య నీ మాటకే విలువ లేకపోయా, నీ మాట మీదనే నువ్వు మనిషివే షూరిటీ లేనటువంటి వాడివి అయిపోతుంది. నీ మాటకి ఏమి గ్యారంటీ ఉంది? ఎవరు నీ గ్యారంటీని వింటారు?
ఎవరు నీ గ్యారెంటీనేమో ఓట్లేస్తారు? ముందు ఏరు దాటిన దాకా ఓడమల్లన్న అంటే ఏడు దాటిన తర్వాత బోడు మల్లన్న అనేటువంటిది అలవాటైనటువంటి నువ్వు ఆ రోజు వరకే కదా నీ పని అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ నీకు ప్రజలు కనిపించరు, ఎవరు కనపడరు కదా. అటువంటిది ఈ రోజు నువ్వు తగుదనమ్మా అని చెప్పి వీటన్నిటి మీద లీడర్లు కమ్ముకునేటువంటి విధంగా చేసి ఈరోజు మరలా నాకు ఓట్లు వేయండి అని చెప్పి వచ్చేటువంటి పరిస్థితి. సరే, దాన్ని వదిలిపెడదాం ఒక్క నిమిషం. స్థానికంగా చూస్తే పాపం మనకి అలీపురం రెడ్డి పోటీలో ఉన్నాడు. ఆయన ఈ నియోజకవర్గానికి సంబంధం లేదు, ఆయనది అలీపురం రూరల్ నియోజకవర్గం. ఆయన నా జీవితాన్ని సర్వేపల్లికి అంకితం చేశాను అని చెప్పి తిరుగుతున్నాడు. ఆయన ఎందుకు అంకితం చేశాడో మనకు తెలియదు. నేను మీ అందరికి చెప్పేది, ఆయన ఈసారి ఒక మాట చెప్తానే ఉంది, ఆయనకి చివరి ఎన్నికలు, ఓటేద్దాం, ఓటేసిన తర్వాత ఎవరిని అడగదాం పని. ఆయన చివరి ఎన్నికలైన తర్వాత ఇంక ఊర్లోకి రాడు కదా. ఈ రోజు నేను ఎందుకు వచ్చాను ఈ ఊర్లోకి? మరలా నిలబడ్డాను కాబట్టి ఓటు అడగడానికి వచ్చాను. పల్నాడు జిల్లాలో టీడీపీలోకి భారీగా వలసలు పెరిగాయి. దాచేపల్లి టీడీపీ కార్యాలయంలో గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. దాచేపల్లి మాజీ జడ్పీటీసీ కోనంకి శివనారాయణతో పాటు వడ్డెర సామాజిక వర్గానికి చెందిన కొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఏపీని అంధకారంలోకి నెట్టిన ఒక సైకో జగన్ అని, కాసు మహేష్ రెడ్డి ధనదాహానికి ఎంతో మంది బలైపోయారని ఎరపతినేని మండిపడ్డారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈ 5 సంవత్సరాల అరాచక వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం ఎంత అధోగతి పాలిందో మనం చూసాం. రాజధాని లేని రాష్ట్రంగా, పరిశ్రమలు లేని రాష్ట్రంగా, అభివృద్ధి లేని రాష్ట్రంగా ఒక అరాచకమైన పరిపాలన సాగింది. అందరి గాడికి దోచుకునే విధానం తప్పితే సామాన్య ప్రజలు ఉన్నారు, అయితే ఓట్లేసిన ప్రజలు ఉన్నారు. వాళ్ళ సంక్షేమాన్ని వదిలి సొంత సంక్షేమం చూసుకునే పనిలో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది. అందుకే అందరం కూడా మన భవిష్యత్తుని నిర్దేశించుకోవడానికి, మన రాష్ట్ర భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేకుండా గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి 5 సంవత్సరాల్లో ఒక డిఎస్సీ లేదు, ఒక జాబ్ క్యాలెండర్ లేదు, ఒక ఉద్యోగం లేదు. ఈరోజు రాష్ట్రం అల్లకొల్లలుగా మారింది. ఈరోజు ఉద్యోగాలు సంపాదించుకునే పరిస్థితులు ఉన్నాయి. మన పల్నాడు పక్కనే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు రాజధాని అమరావతిగా చేసుకుని మనం రాజధాని కట్టాం. మేము అధికారంలోకి వచ్చినా రాజధానిని కొనసాగిస్తామని చెప్పిన వీళ్ళు ఈరోజు దానికి కులాలను అంటగట్టారు, మతాలను అంటగట్టారు, పార్టీలను అంటగట్టారు, రాజధానిని చంపేశారు. ఈరోజు చిత్తూరు జిల్లా పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. పింఛా ప్రాజెక్టు పనులను సీఎంగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకున్నాడని, హైదరాబాద్లో పుట్టి హైదరాబాద్లో ఉంటూ ఈ నియోజకవర్గానికి ఏం చేస్తారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అందరూ గమనిస్తున్నారని, చంద్రబాబు కిరణ్ కుమార్ వెన్నుపోటు కుట్రలతో సీఎంలు అయ్యారని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. మనకి బాధ్యతలు ఇచ్చిన ఈ జిల్లాలన్నీ అయిపోయాయి కాబట్టి ఈ రోజు నుంచి మన నియోజకవర్గంలో ప్రతి పంచాయతీ తిరగాలని చెప్పి ఈరోజు ఒక అర్ధం పంచాయతీ పూండూరు మండలంలో తిరగడం జరిగింది. అంతేత నిన్నే అనుకొని ఈరోజు ఇళ్లకు వస్తూ ఉన్నాము. మనకు విద్యార్థులకు ఆన్లైన్ ప్రకారం అటెండ్ అయితే బాగుంటుందని చెప్పి తొందరగా ముగించుకొని 6:30కి రావాలని చెప్పి 6 గంటలకే బయలుదేరి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా మైనారిటీ సోదరులు ఈ సభకు హాజరయ్యే వాళ్ళు ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్రంలో రాజకీయ పరిమాణాలన్నీ ఏ విధంగా మారుతూ ఉన్నాయో. ఇప్పుడు అనుకున్న విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో కుట్రపూరితంగా ముఖ్యమంత్రి అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టి మన నియోజకవర్గానికి ముఖ్యంగా మనం పింఛా ప్రాజెక్ట్ నుంచి చదువు దగ్గర బాపిరెడ్డి గారి దగ్గర ప్రాజెక్ట్ నుంచి మంజూరు చేసి పని మొదలు పెట్టే సమయంలో ముఖ్యమంత్రి మారి ముఖ్యమంత్రి అయ్యారు.
అయిన తర్వాత దాన్ని నిలిపేసేదే కాకుండా మన దగ్గర ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా 3.5 సంవత్సరం మన సమయాన్ని అంతా కూడా వేస్ట్ చేశాడు. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ వచ్చి ఇక్కడ పోటీ చేస్తా ఉన్నాడు. నాకు శాసనసభకు కొన్ని ఓట్లు తగ్గినా పర్వాలేదు, కానీ పార్లమెంటుకు మాత్రం కుమార్ చిత్తుగా ఓడించాలా, బుద్ధి వచ్చే విధంగా అతనికి జిల్లా తనకు పదవులు కొత్త కాదని ప్రజలకు సేవ చేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ అన్నారు. నెల్లూరు జిల్లా చేజర్లలో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో మాట్లాడారు. ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ఆనంకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. సీఎం జగన్ జనాలను అనేక విధాలుగా దోపిడీ చేసి ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటుంటే హాస్యాస్పదంగా ఉందని ఆనం అన్నారు. కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్ళి అయ్యా లేని సెక్రటరేట్కి లేని బిల్డింగులకి నువ్వు 1000 కోట్లు అప్పు ఎలా ఇస్తుంది ఈ బ్యాంక్ అని అంటే, ఉన్నాయి కదా లేవంటే అట్లా ముఖ్యమంత్రి సంతకం పెట్టి నాకు కాగితం పంపించాడని వాళ్ళు అన్నారు. చూస్తే ఇన్ని 1000 కోట్లకి లేని భవనాలను చూపించి కాగితాల మీద అప్పు తీసుకొని ఆ అప్పుతో కాలం గడపాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం తాకట్టులో ఉంది ఇవాళ, అమరావతి తాకట్టులో ఉంది ఇవాళ, జిల్లాల్లో ఉన్నటువంటి కార్యాలయాన్ని తాకట్టులో ఉన్నాయి. రేపు 25 సంవత్సరాలకి మీరు తాగే మందు కూడా తాకట్టులో ఉంది. రేపు ఎవరైనా ముందుకొచ్చి అయ్యా నేను ఈ మద్యాన్ని ఎత్తివేస్తున్నా, మద్య నిషేధం చేస్తున్నా, ఎన్నికల్లో ఇది నేను చెప్తున్నా అంటే నమ్మొద్దు. మీరు ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే ఆ మద్యం ఎత్తివేసే అవకాశం లేదు. అది ఎత్తివేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 25 సంవత్సరాలకి ఈ రాష్ట్రంలో మందు దాగేటువంటి వాళ్ళని బ్యాంకులకు తాకట్టు తీసుకొని మొద్ద అన్నం కోసం జైల్లో నిలబడ్డావు కదయ్యా, నీకా మేము ఓటు వేయాల్సింది. నువ్వు ఈ ప్రాంతానికి పార్లమెంటు మెంబర్ అయ్యి మమ్మల్ని ఉద్ధరించేది అని అడుగుతాను. కనీసం విజ్ఞత ఉన్నవాడివైతే రేపు 18వ తారీఖు నుంచి 20వ తేదీ వరకు జరిగే నామినేషన్ల పర్వంలో నీ నామినేషన్ ఉండకూడదు. నువ్వు నామినేషన్ వేస్తే ఈ ప్రాంతాన్ని మళ్ళీ కొల్లగొట్టడానికి పెన్నలో కావలి బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉన్నాడు ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా అందుకే చెప్తా ఉన్నా మీ జగన్ ధైర్యంగా, అందుకే చెప్తా ఉన్నా మీ జగన్ ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నాడు. రైతులకు ఇవి చేశాను, అక్క చెల్లెమ్మలకు ఇవి చేశాను, అవ్వ తాతలకు ఇవి చేశాను, చిన్నారులకు ఇవి చేశాను, పెద్ద చదువుల కోసం ఇవి చేశాను, వైద్యం కోసం ఇవి చేశాను, యువత కోసం ఇవి చేశాను అని అంటూ మొత్తం కుటుంబానికి ఏం చేశాడు, ప్రతి గడపకు ఏమి చేశాను అని పదే పదే వివరిస్తా ఉన్నాడు మీ జగన్, మీ బిడ్డ. ధైర్యంగా చేశాం కాబట్టి, నిబద్ధతతో చేశాము కాబట్టి, ప్రతి ఇంటికి మంచి చేశాం కాబట్టి మీ బిడ్డ ఇలా ధైర్యంగా
మీ ముందర నుంచుని చెప్పగలుగుతా ఉన్నాడు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే తోడుగా నిలబడండి అని చెప్పి గట్టిగా మీ బిడ్డ అడగగలుగుతా ఉన్నాడు. మీ బిడ్డ ప్రతి చోట కూడా చెప్తా ఉన్నాడు, చేసిందే చెప్తా ఉన్నాడు మీ బిడ్డ. పేదల భవిష్యత్ కోసం ఈ మంచి కొనసాగాల్సిన అవసరం గురించి మీ బిడ్డ ప్రతి సిద్ధం సభలోనూ చెప్తా ఉన్నాడు. ఈరోజు మంచి జరిగింది, ఇదే మంచి మరో 5 సంవత్సరాల పాటు మళ్ళీ కొనసాగాలి అనంటే, జరుగుతా ఉన్న ఈ మంచిని మనం కాపాడుకోవాలి అనంటే మీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎన్నికల్లో మీ ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు మాత్రమే కాదు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మీరేసే ఈ ఓటు వచ్చే 5 ఏళ్లలో మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ప్రతి ఇంట కూడా ప్రతి ఒక్కరూ కూడా నేను అడుగుతా ఉన్నా, నేను చెబుతా ఉన్నా, మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా, ఎందుకనంటే ఈరోజు మీరు వేసే ఓటు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఓటు కాదు. ఈ ఓటుతో వచ్చే 5 సంవత్సరాలు మీ తలరాతలు మారుతాయి ఈ ఓటుతో. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీలో ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తా ఉన్నాను. మీరందరూ కూడా మీ ఇళ్లకు వెళ్ళండి. మీ ఇంటికి వెళ్ళినప్పుడు మీరంతా కూడా మీ ఇంట్లో ఉన్న మీ అక్క చెల్లెమ్మలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ ఇల్లాలితో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలతో కూడా మాట్లాడండి. చిన్న పిల్లలకు ఓటు లేదు కదా అని చెప్పి వాళ్ళతో మాట్లాడకుండా పోవద్దండి. చిన్న పిల్లలతో కూడా మాట్లాడండి, చర్చించుకొని ఎవరి వల్ల మేలు జరిగింది, ఎవరు ఉంటే మన కుటుంబాలు బాగుపడతాయి అన్న విషయాన్ని లోతుగా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. ఈ విషయం ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. వెళ్ళి ఎవరి వల్ల మేలు జరిగింది, ఎవరికి మనం ఓటేస్తే ఎవరు అధికారంలో ఉంటే మన జీవితాలు బాగుపడతాయి, మన కుటుంబాలు బాగుపడతాయి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. ఫ్యానుకు 2 ఓట్లు వేస్తే ఇంటింటి అభివృద్ధిని ప్రతి ఒక్కరికి స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలి అని చెప్పండి. ఫ్యానుకు 2 ఓట్లు వేస్తేనే ఇంటింటికి అభివృద్ధి జరుగుతుంది అని ఇంటింటికి వెళ్ళి చెప్పండి. ఇదే చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున ఏ ఒక్కరైనా నమ్మారు అనంటే బంగారు కడియం ఇస్తానన్న పులిని కథ గుర్తుందా? బంగారు కడియం ఇస్తానన్న పులి కథ గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారిని నమ్మటము అనంటే ఆ పులి నోట్లో తలకాయ పెట్టడమే అని ప్రతి ఇంట్లోకి వెళ్ళి చెప్పండి. బాబు చరిత్రను వివరించండి. చంద్రబాబు పొత్తులు పెట్టుకున్న ఆ కూటమి చరిత్ర వివరించండి. ఆ కూటమి చరిత్ర ఏమిటి, వారంతా గతంలో ఏం చెప్పారు, వాళ్ళంతా ఏం చేశారో కూడా వివరించండి. ఒక్కసారి 2014 ఫ్లాష్ బ్యాక్ లేక వెళ్దామా? ఒక్కసారి 2014 చంద్రబాబు నాయుడు గారు ఫ్లాష్ బ్యాక్ లేక వెళ్దామా? 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిగా ఏర్పడి ఇదే ముగ్గురు ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. గుర్తుందా ఈ పాంఫ్లెట్? ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.